హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి అనూస్ ఛానల్. ఏంటి క్యారెట్ బీట్రూట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? గెస్ చేయండి. ఇప్పుడు మనం ఏం స్వీట్ చేయబోతున్నామో క్యారెట్ బీట్రూట్ తోటి ఒక స్వీట్ చేయబోతున్నామండి. మనం ఫస్ట్ క్యారెట్ని బీట్రూట్ని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న కండల్ని కట్ చేయాలండి. క్యారెట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నవి కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా తురుము బాక్స్ తీసుకొని నేను తురుము పడుతున్నానండి. చూడండి, ఆ విధంగా తురుము పడితే సన్నగా పొరలు పొరలుగా లేయర్గా వస్తుంది. తర్వాత పావు కిలోకి 2 బీట్రూట్స్ వచ్చాయండి. ఆ 2 బీట్రూట్స్ని శుభ్రంగా వాటర్లో నానబెట్టాం కదండి. ఇంకా నానబెట్టిన తర్వాత ఏం చేస్తున్నానంటే పీలర్ పెట్టేసి పీల్ తీసేస్తున్నాను. నేను పీల్ తీసేది 5 మినిట్స్ తీయమ్మా 3 మినిట్స్ తీయమ్మా అంటే చాలాసేపు తీసిందండి మా పాప. 2 బీట్రూట్స్ని తీసేదాకా పీల్ తీసేదాకా తీసిందండి బీట్రూట్. ఇంకా 2 బీట్రూట్స్ని బాగా శుభ్రంగా కడిగేసేసానండి. మళ్ళీ వాటర్లో పీల్ తీసిన తర్వాత కూడా కడిగినాక ఇంకా సన్న ముక్కలుగా కోసుకొని వాటిని కూడా తురుము బాక్స్లో వేసుకొని శుభ్రంగా సన్నగా తురుముకున్నానండి. రెండింటిని క్యారెట్ బీట్రూట్ సపరేట్గా తురుముకొని సపరేట్గా బౌల్స్లో పెట్టుకున్న తర్వాత వాటికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ కూడా చూపించానండి. సన్నగా లేయర్గా పల్చగా ఆ కట్టర్లో పీల్ సన్నగా తురుముతున్నప్పుడు ఎంత బాగా వచ్చినాయండి, ఎంత నైస్గా వచ్చిందానండి తురుము మాత్రం. అది బీట్రూట్ని కట్ చేస్తుంటే నా హ్యాండ్స్ కూడా రెడ్గా అయిపోయాయండి. అంత రెడ్డిష్గా ఉన్నాయండి ఆ బీట్రూట్. అందుకే క్యారెట్ బీట్రూట్ బలం పట్టిద్ది, రక్తం పట్టిద్ది అని అంటారు డాక్టర్స్. హెల్త్ ఇష్యూస్ అప్పుడు క్యారెట్ జ్యూస్ తాగండి, బీట్రూట్ జ్యూస్ తాగండి అని చెప్తుంటారు. అదిగోండి చూడండి, బీట్రూట్ని క్యారెట్ని వాటికి సపరేట్గా బౌల్స్లోకి పెట్టేశాను. క్యాష్యూస్, ఇలాచీ, షుగరు, రా మిల్క్ అన్నీ మీకు చూపిస్తున్నాను. వాటికి ఏమేం కావాలో బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసేసి అవి పక్కన పెట్టేసుకున్నానండి. జీడిపప్పుని ఫ్రై చేశాను, కొంచెమే వేసానండి జీడిపప్పు, మరిన్ని వేయలేదు ఈసారి. మరిన్ని జీడిపప్పు వేయకుండా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనం క్యారెట్ని అదే నెయ్యి ఉన్న బాండీలో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు శుభ్రంగా మనము దాంట్లో ఫ్రై చేయాలండి. ఆ నేతిలోనే పచ్చి వాసన పోయేంత వరకు నేతిలోనే బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన ఉండకూడదండి. నీకు తెలియకపోతే పచ్చి వాసన ఉంది లేదనేది చిన్న పలుకు తీసుకొని నోట్లో వేసుకుంటే కసకసలాడుతుంది. అది అట్లా అన్నప్పుడు మనకి ఇంకా ఉడకలేదు అన్నట్టు. చేత్తో పట్టుకొని ఒత్తితే మెత్తగా ఉన్నట్లు. తర్వాత బీట్రూట్ కూడా వేసానండి. బీట్రూట్ వేసినాక క్యారెట్ అసలు ఎక్కడ కానలేదండి. మొత్తం బీట్రూట్ క్యారెట్ మొత్తం ఒకే కలర్ అయిపోయిందండి. సరిపోను షుగర్ వేసానండి. 1/2 కిలోకి సరిపోను షుగర్. బీట్రూట్ 1/2 కిలో, క్యారెట్ 1/2 కిలో, రెండింటికి సరిపోను షుగర్ వేసి షుగర్ సిరప్ చూడండి ఎలా వస్తుందో. బీట్రూట్లోంచి సపరేట్ అవుతుంది. సపరేట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి బీట్రూట్ క్యారెట్ బాగా ఉడికింది అని అర్థం అనమాట. ఇంకా బాగా ఉడికింది అన్నాక పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలండి. రా మిల్క్ పోయాలి. పచ్చి పాలు గిద్ద కానీ అరగిద్దరు కానీ మనం పోసుకోవాలి. చూడండి, 2 పోసినాక ఎలా అయినాయి అంటే పంచదార సిరప్ వేసినాక, పంచదార వేసినాక, పాలు పోసినాక 2 అట్లా బాగా కుక్ అవ్వాలండి. తర్వాత ఇలాచీలు వేసేసాను. ఇలాచీలు వేసి మళ్ళీ కొంచెంసేపు తిప్పినాక క్యాష్యూ నట్స్ కూడా వేసేసానండి. క్యాష్యూ నట్స్ వేసినాక కాసేపు మనము మళ్ళీ గరిటెతోటి పైకి కిందకి తిప్పాలండి. బాగా మొత్తం అన్నీ పట్టాలి కదండి. ఆ ఫ్లేవర్ అనేది క్యారెట్కి బీట్రూట్కి మొత్తం పట్టాలి కదండి. అసలు ఇంకా అక్కడ క్యారెట్ ఎక్కడ వేసావు అని అడుగుతారండి చూసిన వాళ్ళు. వీడియో మొత్తం బీట్రూట్ లాగే అయిపోయింది. అలా బబుల్స్గా పైకి వచ్చినట్లయితే మనకి 2 కలిపి కుక్ అయినట్టు అర్థం. క్యారెట్ బీట్రూట్ హల్వాకి 2 కుక్ అయినట్టు అర్థం. చివరికి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేశానండి. నేను టేస్ట్ చూస్తున్నాను, ఎంత బాగుందో తెలుసా అండి. ఫస్ట్ టైం ఎప్పుడు క్యారెట్ హల్వా చేస్తా కానీ క్యారెట్ అండ్ బీట్రూట్ 2 కలిపి చేసిన హల్వా ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది టేస్ట్. సూపర్ వచ్చిందండి టేస్ట్ మాత్రం. ప్రతిదీ తెలుస్తుంది. ఇలాచీ స్మెల్, నెయ్యి, జీడిపప్పు అన్నీ తెలుస్తుందండి మనకి. స్మెల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా
చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.